హైదరాబాద్ లో పెట్రోల్ బంకులకు వాహనాలు పోటెత్తాయి. నగరంలోని మెజారిటీ బంకులు వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. కొన్ని బంకుల దగ్గర వాహనాలు కిలోమీటర్ మేర క్యూ కట్టిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతోంది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశంలో పెట్రోల్ కొరత రానుందనే భయంతో వాహనదారులు బంకులకు పరుగులు తీస్తున్నారు. దీంతో నిన్న సిటీలోని బంకుల దగ్గర తీవ్రమైన వాహనాల రద్దీ నెలకొంది. కొండాపూర్ నుంచి మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా భారతదేశ వ్యాప్తంగా కూడా నిన్న రాత్రి నుంచి మనం చూస్తే చాలా రాష్ట్రాలలో ఇంధన కొరత ఏర్పడుతుంది, లేదంటే పెట్రోల్, డీజిల్, అంతేకాకుండా సిఎన్జికి సంబంధించినటువంటి కొరత ఏర్పడుతుందనేటువంటి భయాందోళనలతో అయితే దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్లో కూడా ఈ యొక్క ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంది. ప్రజలు ముఖ్యంగా భయాందోళనలకు గురి అయితే పెట్రోల్ బంకు వద్ద బార్లు తీరినటువంటి సిచ్యువేషన్ మనం చూడవచ్చు. మనం ప్రస్తుతం ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి కొండాపూర్లో ఉన్న మనం బెటాలియన్ దగ్గర అయితే ఉన్నాం. 8th బెటాలియన్ పక్కనే ఆనుకొని ఉన్నటువంటి హెచ్పి పెట్రోల్ బంక్ వద్దకైతే భారీ వాహనాలతో పాటు అదేవిధంగా ద్విచక్ర వాహనాలు అన్నీ కూడా ఒక్కసారి రావడంతో బార్లు తీరిన సిచ్యువేషన్ అయితే మనం ఒకసారి గమనించవచ్చు. మొత్తంగా చూస్తే ఇటు పెట్రోల్ బంకులలో పెట్రోల్, డీజిల్ కోసం వచ్చేటువంటి వాహనాలతో అయితే ఈ ప్రాంతం మొత్తం కూడా, ఎందుకంటే మనం చూడవచ్చు ఇక్కడ ఇప్పటికే ఇటు రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయినటువంటి సిచ్యువేషన్ మనం చూడవచ్చు. అంతేకాకుండా ఇటు వాహనాలలో పెట్రోల్ కొట్టించుకునేందుకైతే కొంత భయాందోళనకు గురైనటువంటి ప్రజలైతే పానిక్ బయింగ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఎందుకంటే నిన్న రాత్రి నుంచి కూడా చాలా బంకులలో ఒక్కసారిగా ప్రజలందరూ వారికి కావాల్సినటువంటి అవసరాలకు మించినటువంటి పెట్రోల్ లేదా డీజిల్ ఇటు ఫిల్లింగ్ చేసుకున్నటువంటి క్రమంలో ఇటు బంకులలో కూడా పెట్రోల్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో కృత్రిమంగానే ఇక్కడ కొంత కొరత కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా మనం చూసినటువంటి ఈ రోడ్లో అయితే ఇది కొంచెం చిన్న కంజెస్టెడ్ రోడ్గా చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు కొండాపూర్కు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి బెటాలియన్ ముందు ఈ ప్రాంతం అంతా కూడా వాహనాలతో మొత్తం కిక్కిరిసిపోయినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. సాధారణంగా ఉదయం వేళలో కాబట్టి ఈ స్థాయిలో ట్రాఫిక్ జామ్ ఉంది. మరికొన్ని గంటలైతే ట్రాఫిక్ జామ్ మరింత పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా మనం చూడవచ్చు ఇప్పటికే ఇటు బెటాలియన్కి సంబంధించినటువంటి పోలీసులు కూడా ఇక్కడ రోడ్డుపైకి వచ్చి వాహనాలను క్లియర్ చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అంతేకాకుండా మనం చూడవచ్చు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి హెచ్పి బంక్ అనేది ఇటు 8th బెటాలియన్కి సంబంధించినటువంటి అనుబంధ బంక్ కావడంతో ఇక్కడ కొంత కస్టమర్స్ సాధారణంగానే చాలా ఎక్కువగా వస్తుంటారు. సో ఈ క్రమంలో ఈ పానిక్ సిచ్యువేషన్లో అయితే ప్రజలు ఇప్పటికే అధికారులు చెప్తా ఉన్నారు, దేశవ్యాప్తంగా కానీ ఇటు రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా పెట్రోల్, డీజిల్కి సంబంధించినటువంటి కొరత లేదని చెప్తున్నప్పటికీ కూడా ప్రజలందరూ సోషల్ మీడియాలో లేదా ఇటు వార్తలో వస్తున్నటువంటి పరిస్థితుల్లో అయితే ఒకసారిగా భయాందోళనకు గురై ఇటు బంకుల వద్ద అయితే బార్లు తీరుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. మనం ఇక్కడ చూడవచ్చు ఒకవైపు అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ప్రజలైతే ఒకసారిగా ఇక్కడికి రావడంతో అయితే ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. ఇక్కడ బెటాలియన్కి సంబంధించినటువంటి అధికారులను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకవైపు పెట్రోల్ నిల్వలు ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా ప్రజలు ఈ స్థాయిలో వచ్చినారు, ఏం చెప్తారు వాళ్ళకి? అంటే బయట పెట్రోల్ బంక్స్ కొన్ని ప్రైవేట్ బంద్ ఉన్నాయి సార్. బంద్ ఉండడం వల్ల మనకు అవైలబుల్గా ఈ చుట్టుపక్కల ఎక్కడ లేకపోవడం వల్ల మన దగ్గరికి ఫ్లోటింగ్ వస్తుంది. జనరల్గా మన దగ్గర ఉంటుంది, చాలామంది ఇక్కడ రెగ్యులర్గా వస్తుంటారు. సో గవర్నమెంట్ బంక్ కాబట్టి ఎక్కువ సేల్ ఉంటుంది ఇక్కడ మన దగ్గర. కానీ ఈ మధ్య 2 days నుంచి కొంచెం ఎక్కువ సేల్ అవుతుంది. ఇప్పుడు బెటాలియన్ పరిధిలో ఈ రోడ్డే కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది. సో ఇట్లా హెవీ ట్రాఫిక్ రావడం వల్ల ఎట్లా క్లియర్ చేస్తున్నారు, ఏం చెప్తారు సార్? మ్యాక్సిమం క్లియర్ చేస్తున్నాము. నైట్ కూడా ఇబ్బంది ఉన్నప్పుడు క్లోజ్ చేసి క్లియర్ చేసుకుంటున్నాం. ఒకవేళ అంతా ఓకే అనుకుంటేనే మేము లోపలి తీసుకుంటున్నాం. ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నాం సార్, మధ్యాహ్నం కూడా క్లోజ్ చేసుకోవడానికి ఆలోచిస్తున్నాం. ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మాకు. సార్, వచ్చేటువంటి వాహనదారులు కూడా అత్యధికంగా ఫిల్లింగ్ చేసుకుంటున్నారు కదా, సో మీ దగ్గర కూడా నిల్వలు అయిపోతున్నాయి. సో దీనికి తగ్గట్టుగా సర్వీస్ అయితే ప్రస్తుతం అందుబాటులో చేసుకుంటున్నాం సార్, మేము అరేంజ్మెంట్ చేసుకుంటున్నాము. మాకు ప్రస్తుతానికైతే 2 ట్యాంకర్లకు ఇండెంట్ కూడా ఉంది. ఒకవేళ అవి కూడా రైజ్ అయితే వీ కెన్ కంటిన్యూ, లేదు అంటే వీ కెన్ స్టాప్. సో ఫైనల్గా ప్రజలకు ఏం చెప్తారు సార్? ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పే అధికారులు ఒకవైపు చెప్తున్నప్పుడు కూడా ప్రజలు సార్, ఇప్పుడు ఫ్యూయల్ అనేది బయట ఉన్న సిచ్యువేషన్లో మనం కూడా కొంత కంట్రోల్ చేసుకొని కొంత లిమిట్ వరకు వాడుకొని కొద్దిగా రోడ్డు మీదకి ఎక్కువ రాకుండా వాహనాలు చూసుకొని అందరికీ సహకరించే విధంగా ఫ్యూయల్ కూడా కొంత తక్కువ తీసుకునే ప్రయత్నం చేస్తే అందరికి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఫ్యూయల్ అవసరమైన సరిపడా ఉంది, కానీ ఇటు భయాందోళనకు గురై ఎక్కువ వరకు వచ్చేసి ఇటు ఉపయోగించడం కానీ అదేవిధంగా ఇటు ఫ్యూయల్ కొనుగోలు ఎక్కువ చేయడం వల్లనే ఈ కొరత అనేది ఏర్పడుతుందని చెప్తున్నారు. సో ఇప్పటికే ఉన్నటువంటి ఒక స్టాక్తో పాటు మరికొన్ని ఇండియన్ స్టాక్స్ కూడా ముందుగానే ఇటు ప్రజల అవసరానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామని అయితే అధికారులు చెప్తా ఉన్నారు. సో ప్రజలందరూ కూడా ఎక్కడ కూడా ఈ యొక్క సిచ్యువేషన్ అయితే చేజారిపోయినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. అన్ని ప్రాంతాలలో కూడా ఫ్యూయల్ అందుబాటులో ఉంది. మనం ప్రస్తుతం ఉన్నటువంటి 8th బెటాలియన్కి సంబంధించినటువంటి తెలంగాణ పోలీస్ పెట్రోల్ పంప్ ఇది. సో ఇక్కడ సాధారణంగానే
ప్రజలు నమ్మకంతో ఎక్కువ మంది వస్తుంటారు. సో ప్రైవేట్ బంకులలో ఫ్యూయల్ లేనప్పటికీ కూడా ఇక్కడ చాలా ఎక్కువ ఫిల్లింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ కెపాసిటీ కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి ప్రజలకు సంబంధించినటువంటి రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో వచ్చేటువంటి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఇటు బెటాలియన్కి సంబంధించినటువంటి స్పెషల్ ప్రొటెక్షన్ పోలీసులు అందరూ కూడా ఇక్కడ రోడ్లపై వాహనాలు ఎక్కడ కూడా స్టాగ్నేట్ అవ్వకుండా చర్యలు చేపడతా ఉన్నారు. అంతేకాకుండా వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా కావాల్సినంత పెట్రోల్ పంపిణీ చేస్తున్నారు. సో ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అయితే అధికారులు కోరుతున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ 8th బెటాలియన్ కొండాపూర్లో అయితే కొనసాగుతూ ఉంది. సో ఇదే పరిస్థితి కనుక పునరావృతమైనట్లయితే సాయంత్రం వరకు చాలా వరకు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి ఫిల్లింగ్ స్టేషన్లో పూర్తి స్థాయిలో నిల్వలు అనేటివి పూర్తయిపోతాయి. అంతేకాకుండా ఇటు సరఫరాలో కొంత ఆలస్యం జరుగుతుంది కాబట్టి సరఫరా చేసేందుకు ఇబ్బందులు ఏర్పడతాయి తప్ప ఎక్కడ కూడా ఇటు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిల్వలు కానీ సరఫరా కానీ ఎక్కడ కూడా ఇబ్బందులు లేవనైతే అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతుంది. కెమెరామ్యాన్ జగన్తో రామ్ ప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.